నా పెళ్లితో అమ్మకి నాన్నకి కూడా సంబంధం లేదంటున్నావే, నీకేం సంబంధం? ఇది నా పెళ్లి, నా ఇష్ట ప్రకారమే జరగాలి. ఇంతకాలం నువ్వేం చేసినా అది ప్రేమ అనుకున్నాను. నాకన్నా నీకు పరువు ప్రతిష్టలే ఎక్కువైనప్పుడు ఇంకా నీ మాట వినాల్సిన అవసరం నాకు లేదురా. నేను రామకృష్ణనే చేసుకుంటాను. ఏం చేస్తావో చేసుకో. ఎక్కడున్నావు? ఏం లేదు, ఆఫీస్ నుంచి వస్తుంటే షోరూంలో మంచి షర్ట్ కనిపించింది. నీకు అచ్చం బాగుంటుంది అనిపించింది, అందుకే తీసుకున్నాను. నువ్వు అర్జెంటుగా వస్తే ఆ షర్ట్ నీకు గిఫ్ట్గా ఇస్తాను. ఓకే మైథిల్, 5 minutes లో అక్కడ ఉంటాను. మైత్, నీ ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది. అది ఇట్స్ ఓకే. ఎలాగో ఆన్ ద వే కదా అని నేను ఇబ్బంది పెట్టకూడదని నేనే వచ్చాను. మైత్, ఈ ప్రాజెక్ట్ వర్క్ నైట్ ఏ టైం అయినా ఫినిష్ చేయి. డీటెయిల్స్ అన్నీ అందులో ఉన్నాయి. ఓకే, బాయ్. మైత్, ఈ షర్ట్ అదా మనో కోసం తీసుకున్నాను. ఓ, ఏ అలా అడిగావు? ఏం లేదు, ఈ షర్ట్ చాలా బాగుంది. నీకు నచ్చిందా? నచ్చింది, బట్ మను కోసం అన్నావు కదా. నచ్చితే తీసుకో, నో ప్రాబ్లం. నీలాగా మనో ఏం ఫీల్ అవ్వడు. ష్యూర్? ష్యూర్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. హాయ్ బ్రో. హాయ్ మైథిల్. హాయ్ మైత్, నా గిఫ్ట్ ఏది? అది సారీ మనో, ఆ షర్ట్ పానీకి నచ్చింది, అతను తీసుకెళ్ళాడు. వేరే షర్ట్ తీసుకుంటానులే నీకు. నాకు తీసుకున్న షర్ట్ పానీకి ఎలా ఇచ్చావు మైథిల్? తనకి నచ్చింది అనేసరికి కాదని లేకపోయాను. రేపు తనకు నచ్చిందని నీ లైఫ్ కూడా ఇచ్చేస్తావా? నా కోసమే తెచ్చావని ఎంత ఆస్తి వచ్చానో తెలుసా? ఇప్పుడు ప్రాబ్లం ఏంటి మనో? ఇంకో షర్ట్ తీసుకుందాం. ప్రాబ్లం షర్ట్ కాదు, ఇంపార్టెన్స్. నా కోసమే తీసుకున్న షర్ట్ తనకిచ్చావంటే ఇంకా నాకే ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు. ఎందుకు అలా ఫీల్ అవుతావు? ఇప్పటికీ ఫీల్ అవ్వకపోతే నీకు అర్థం కాదు. ఇప్పుడే చెప్తున్నాను మైథిల్, ఇష్టాలు ఇచ్చిపుచ్చుకోవడాలు మన మధ్య ఉండాలి. నీ ఇష్టం నాదై ఉండాలి, నీ ఆలోచన నాదే ఉండాలి, నీ లైఫ్ నేనే ఉండాలి. ఇలా ఇంకొకరితో షేర్ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. మన పెళ్ళయ్యాక ఈ జాబ్ నీకు అవసరం లేదు, ఈ మనుషులు నీకు అవసరం లేదు. జాబ్తో దీనికేంటి సంబంధం? జాబ్ ఉంటే కొన్ని రిలేషన్స్ కంటిన్యూ అవుతాయి, జాబ్ లేకపోతే
మన రిలేషన్ మాత్రమే కంటిన్యూ అవుతుంది. ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్. బావా, పెళ్లికి అమ్మ చేయించిన నగలు, తీసుకున్న చీరలు, వీటిలో మన పెళ్లికి నేను ఏ చీర కట్టుకోవాలి, ఏ నగలు పెట్టుకోవాలని నువ్వే సెలెక్ట్ చేయి. నన్ను అడిగితే ఇక నుంచి నీకు నచ్చినట్టేగా ఉండాలి. ఒకరికి నచ్చినట్టు ఉండాల్సిన అవసరం ఏముంది? మనిషి అన్నాక సొంత ఆలోచనలుండాలి, సొంత నిర్ణయాలుండాలి. నా ఆలోచన నువ్వు, నా నిర్ణయం నువ్వు. నువ్వు నేను వేరు కాదు కదా బావా. అలా ఎందుకు అనుకుంటా? ఒకటవుతామో లేదా అన్నది రేపటి విషయం. అవ్వచ్చు, కాకపోవచ్చు. మనిషికి ఇండివిజువాలిటీ ఉండాలి. ఒకళ్ళని నిర్ణయం అడుగుతున్నావు అంటే వాళ్ళ మీద ఆధారపడుతున్నావు అని అర్థం. భర్త మీద భార్య ఆధారపడటం తప్పే ఉంది. పెళ్ళయ్యాక జరిగేది అదేగా బావా. చూడు శ్వేత, మనం 100 అనుకుంటాం, అనుకున్నవన్నీ జరగవని మనకి తెలుసు. అయినా ఆశపడతాం, కానప్పుడు బాధపడతాం. ఆశపట్టం ఎందుకు, బాధపట్టం ఎందుకు? నా జీవితంలో నేను ఆశపడింది ఏదీ లేదు, ఒక్కటి తప్ప. అది నీతో పెళ్ళి. 100 ఆశపడితే జరగకపోవచ్చు, కానీ ఒక్కటేగా. అది నాకిష్టమైన నా బావతో పెళ్ళేగా. జరగకుండా ఎందుకుంటుంది? ఒకవేళ జరగలేదనుకో, నువ్వింతగా ఆశపడిన నేను రేపు ఏ కారణంగానో నీ జీవితంలోకి రాకపోవచ్చు. ఆ రోజు ఇలా ఉంటే నువ్వు తట్టుకోలేవు. అందుకే అయినప్పుడు చూద్దాంలే అనుకుంటే ఏ బాధ ఉండదు. ఇదంతా నీ సంతోషం కోసమే చెప్తున్నాను. ఎక్కువగా ఆశపడ్డం, ఆధారపడ్డం ఎవరికి మంచిది కాదు. నేను కాకపోతే ఏంటి, ఇంకో మంచి అతను నీ లైఫ్లోకి రావచ్చు. అలా ఆలోచించు. లైఫ్లో ఎప్పుడు సంతోషంగా ఉంటావు. ఇదంతా నువ్వెందుకు చెప్తున్నావో నాకు తెలీదు బావా, కానీ నాకొక్కటి మాత్రం తెలుసు. నా సంతోషం నువ్వు, నా జీవితం అంటే నువ్వు. నా జీవితంలో నువ్వు లేవు అన్నప్పుడు ఖచ్చితంగా నేనుండను. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, ఈరోజు నువ్వు చాలా కొత్తగా కనిపిస్తున్నావు. అదేం లేదే, ఎప్పట్లాగే ఉన్నాను. లేదు, పెళ్ళనగానే నీ మొహంలో ఆ కళ చూడు. నేను ఇలా చూస్తుంటే నువ్వు ఎప్పుడెప్పుడు నా లైఫ్లోకి వస్తావా అని తెగ టెన్షన్ వచ్చేస్తుంది తెలుసా. అంత టెన్షన్ పడకూడదు. టెన్షన్లో తప్పులు ఎక్కువగా చేసేస్తాం. ఆ ఛాన్సే లేదు. మను ఎప్పుడు అలా చేయడు. మను ఎప్పుడు వైట్ పేపర్లో ఉంటాడు. మైథిలి, 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 నీకోసం ఏం తీసుకొచ్చానో చూడు. రా రా రామ్మా.
మైథిలి ఇదిగో అమ్మా, ఈ నగలన్నీ నీకే, వేసుకో. ఇన్ని నగలా? ఇవి మా ఇంట్లో తరతరాలుగా వస్తున్న నగలు. మొదట్లో మా అత్తయ్య గారు వేసుకున్నారు, తర్వాత నేను వేసుకున్నాను, ఇప్పుడు నీకు. ఇవన్నీ పెళ్లి కోసమేనా? అవునమ్మా, ఒక్కసారి ఈ నగలు వేసుకునిరా. మైథిల్, ఈ జ్యువెల్స్ అన్ని అలంకరించుకుంటే అప్సరసలా ఉంటావు. ఇవన్నీనా? నా వల్ల కాదు బాబు. నాకిలా సింపుల్ గా ఉండటమే ఇష్టం. ఏంటి నీ ఇష్టం? పెళ్లి కూతురు అన్నాక ఇవన్నీ వేసుకుంటేనే బాగుంటుంది. వేసుకోమ్మా. ఇన్ని నగలంటే నా వల్ల కాదు బామ్మ. వల కాదేమిటి? ప్రతిదానికి ఏదో ఒకటి అడ్డు చెప్పడం నీకు బాగా అలవాటైపోయింది. ప్లీజ్ మైథిలి, బామ్మను బాధ పెట్టడం ఎందుకు? ఒకసారి వేసుకోవచ్చుగా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నా మాట కాదనుకో. ప్లీజ్ మైథిల్, నేను చెప్తున్నాను కదా. నా వల్ల కాదు మనో. ఇలా ప్రతిదానికి అడ్జస్ట్ అయితే ఎలారా? ఒక్కసారికి అడ్జస్ట్ అయితే ఇక పెళ్ళయ్యాక జీవితాంతం అడ్జస్ట్ అవుతూనే ఉండాలి. మరి ఇదేం బాగాలేదమ్మా. మొన్న ముహూర్తం విషయంలో మేమే అడ్జస్ట్ అయ్యాం, ఇప్పుడు కూడా మేమే అడ్జస్ట్ అవుతున్నాం. అయినా నేనేమన్నాను? ఈ నగలు వేసుకొని రమ్మన్నాను, అంతే కదా? నాకిలా ఎక్కువ నగలు అలంకరించుకోవటం అలవాటు లేదు బామ్మ. చేసుకుంటే అలవాటు అదే అవుతుంది. పెళ్లిలో ఒంటి నిండా నగలు పెట్టుకోవడం మా ఆచారం. అది తరతరాలుగా వస్తోంది. ఈ రోజు నువ్వు కాదంటే ఎలా? ప్లీజ్ మైథిల్, పెళ్లి వరకు చాలు. తర్వాత మనల్ని ఎవరు అడగరు. బామ్మ మాట కాదనుకో. నాకిష్టం లేకుండా ఎలా వేసుకోగలను? ఇష్టమేంటి మైథిలి? భర్త ఇష్టమే భార్య ఇష్టం అయి ఉండాలి, అది ఆచారం. దేశం కాని దేశంలో ఉన్నంత మాత్రాన ఆచారాలు పద్ధతులు మారిపోతాయా? నగలు పెట్టుకోవటం ఆచారం ఏంటి బామ్మ? అందంగా కనిపించటానికని డెకరేట్ చేసుకుంటాం. నిండుగా నగలు పెట్టుకోవటం ఒకప్పటి ఫ్యాషన్. ఇప్పుడది ఫ్యాషన్ కాదు బామ్మ. మీకది ఫ్యాషన్ కావచ్చు, మాకది ఆచారం. ఈ రోజు మా ఆచారాన్ని గౌరవించిన దానివి రేపు నన్ను నా మనవణ్ణి ఏం గౌరవిస్తావు? మైథిలి, ఇప్పుడే చెప్తున్నాను, పెళ్లి ఫిక్స్ అయిపోయింది. మేం చెప్పినట్టు విని మా మాట గౌరవిస్తేనే ఈ పెళ్లి. ఇలా ప్రతిదానికి అడ్డుపడితే బాగుండదు. ఏంటి బామ్మ నువ్వు? అయినా తను అమ్మా నాన్న సమాధుల దగ్గర పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది కదా. ఏదైనా ఉంటే కూల్గా చెప్పాలి గాని ఇలా హార్డ్గా చెప్తావా? పెళ్లి దగ్గరకు వచ్చేసరికి నాకంటే ఆ అమ్మాయే ఎక్కువైపోయిందిరా నీకు. ఆ అమ్మాయినే వెనకేసుకొస్తున్నావా? అది కాదు బామ్మ. వద్దురా, నాకిష్టం లేని దగ్గర నేను ఉండను. నేను ఉండాలి అంటే మైథిలి నేను చెప్పినట్టు వినాలి. ఆలోచించుకోండి. బామ్మ 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 కదా, చిన్నప్పటి నుంచి అంతే. నువ్వేం అనుకోవద్దు. నేను మాట్లాడి తీసుకొస్తా కదా, నువ్వు ఇక్కడే ఉండు. బామ్మ బామ్మ మైథిలి, ఎలా ఉన్నావన్నయ్య? నేను బాగానే ఉన్నానమ్మా. నువ్వు? బాగున్నాను, బాగాలేనికి మధ్యలో ఉన్నాను. అదేంటమ్మా, ఏమైంది?
లైఫ్ టర్న్ అయ్యే ఒక విషయం గురించి డెసిషన్ తీసుకోవాలన్నయ్య. నా డెసిషన్ మీద నాకు నమ్మకం పోయింది. అందుకే ఒక అన్నగా నిన్నడిగి నిర్ణయం తీసుకుందామని. మన జీవితాలకి సంబంధించిన డెసిషన్ ఎప్పుడు మనమే తీసుకోవాలమ్మా. ఎందుకంటే అనుభవించబోయే జీవితం మనదే. అందువలన నష్టపోయినా లాభపడినా కారణం మనమే అవ్వాలి. ఏం చేయమంటావన్నయ్య? మనసుకు మించిన జడ్జి లేడు. ప్రశాంతంగా మనసుతో ఆలోచించు. నీ మనసు ఏం చెప్తే అదే చెయ్యి. చివరికి నా మాట కూడా వినద్దు. మన అమ్మ నాన్నల నిర్ణయాలు తప్పయ్యాయి కాబట్టి ఈరోజు మన జీవితాలు ఎలా అయ్యాయి. ఇక్కడ నేను శ్వేత తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను. ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. అందుకే చెప్తున్నానమ్మా, నా జీవితంలో నీది అవ్వకూడదు. నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండాలి. ఏ విషయమైనా సరే చేసే ముందు కరెక్ట్గా డెసిషన్ తీసుకో అమ్మా. అవతల వాళ్ళని అడిగే సలహా కన్నా మన అవగాహనతో తీసుకున్న నిర్ణయమే కరెక్ట్. ఒక్కోసారి ఇంతేనమ్మా, మన మనసుకు తెలుసు ఏది కరెక్టో, కానీ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. అదేం లేకుండా ఒక్క 10 నిమిషాలు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఆలోచించు. ఏది కరెక్టో ఏది కాదో నీకే తెలుస్తుంది. సరే అన్నయ్య, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏమ్మా, ఎక్కడున్నావు? ఆఫీస్లో ఉన్నావా? అవును, జస్ట్ అలాంటి వాతావరణంలోనే ఉన్నాను. సరేనమ్మా, టేక్ కేర్. మైథిల్, ఎందుకలా ఉన్నావు? ఓ, బామ్మ తిట్టిందన్నా? చిన్నప్పటి నుంచి అంతే. దానికే నువ్వు కంగారు పడకు. రేపు పెళ్ళయిందనుకో, తర్వాత బామ్మే నేను సపోర్ట్ చేస్తుంది. సరేనా? పద వెళ్దాం. టాక్సీ? ఇష్టాలు ఇచ్చిపుచ్చుకోవడాలు మన మధ్య ఉండాలి. నీ ఇష్టం నాదై ఉండాలి, నీ ఆలోచన నాదే ఉండాలి, నీ లైఫ్ నేనే ఉండాలి. ఇలా ఇంకొకరితో షేర్ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. మన జీవితాలకు సంబంధించిన డెసిషన్ ఎప్పుడు మనమే తీసుకోవాలమ్మా. మన అమ్మ నాన్నల నిర్ణయాలు తప్పయ్యాయి కాబట్టి ఈరోజు మన జీవితాలు ఎలా అయ్యాయి. నీకు తెలిసింది నమ్ము. మనసునైనా మనిషినైనా ముందు తెలుసుకో. నీకు నువ్వు తెలుసుకో, లేకపోతే నిన్ను నువ్వు మిస్ అవుతావు. సారీ అంటే సౌండ్ ఇవ్వడం కాదు, బెండ్ అవ్వడం, తప్పు ఒప్పుకోవడం, క్యారెక్టర్ చంపుకోవడం. తప్పు చేస్తేనే ఆ పని చేయాలి, గర్ల్ ఫ్రెండ్ దగ్గర అయినా సరే. నీ లైఫ్ నీది, నీ నీడ్స్ నీవే. నన్ను అందరూ సెల్ఫిష్ అనుకుంటారు. నాది సెల్ఫ్ రెస్పెక్ట్. నాకది ఇష్టం, అందుకే అది నీకిస్తున్నాను.
డాడీ మైథిలి వచ్చేసింది. ఇప్పుడు మనిద్దరం ప్రమాణం చేయాలి. మీ సాక్షిగా, మీ ప్రేమ సాక్షిగా, మా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ క్షణం నుంచి మేమిద్దరం ఆలు మగలం. తన శరీరానికి నేను ప్రాణం అవుతాను, తన మనసుకి నేను మాటనవుతాను, తన జన్మకు నేను ఆత్మనవుతాను. మైథిల్ చెప్పు. మైథిల్ ఏమైంది? సారీ, నేను ఈ పెళ్లి చేసుకోవటం లేదు.